ఈరోజు మా ఇంట్లో వచ్చేసి స్పెషల్ నాటుకోడి పులుసు ఎలా వండాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక సట్టు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా బాగా నూనెలో ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి అది మగ్గేదాకా ఉంచుకోవాలి. అల్లం ఇప్పుడే వేయకూడదు, కొంచెం సేపు మగ్గినాక పసుపు వేసాక ఆ తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి కలపాలి. కలిపి అది పచ్చివాసన పోయే వరకు ఉంచి అందులో తగినన్ని వాటర్, మనకి ఎంత పులుసు అయితే కావాలి అనుకుంటున్నామో అంతవరకు వాటర్ వేసి బాగా అది చికెన్ ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఆ చికెన్ బాగా ఉడికాక కొంచెం ఎల్లిపాయలు దంచి మెత్తగా అవి అందులో వేసేయాలి. ఆ తర్వాత కొంచెం మసాలా వేసేస్తే మనం వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్టే. ఒక పక్క మా బాబుకి కావాలని పప్పు వండుతుంది మా అమ్మ. మీలో ఎంతమందికి నాటుకోడి పులుసు ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళేయండి. ఎంత గ్రేవీ కావాలో అంతవరకు చికెన్ బాగా ఉడికించుకొని